హాయ్ హలో వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మీ యాంకర్ సంతోష్. ఢిల్లీ హైకోర్టుకి ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్ అసలు ఏం జరిగింది, ఈ టాపిక్ పైన డిస్కస్ చేయడానికి మన ముందు విన్నారు దాసరి విజ్ఞాన్ గారు. హాయ్ అన్న, నమస్తే. ఢిల్లీ హైకోర్టుకి జూనియర్ ఎన్టీఆర్ గారు వెళ్ళారు. నాకు రక్షణ కావాలంటూ ఢిల్లీ హైకోర్టుకి జూనియర్ ఎన్టీఆర్ ఒక పిటిషన్ ఫైల్ చేశారంట. ఆ ఢిల్లీ హైకోర్టు 3 days డెడ్ లైన్ పెట్టిందంట. అసలు ఏం జరిగిందంట? యాక్చువల్గా విషయం ఏంటంటే, ఈ మధ్యకాలంలో మీరు ఇన్స్టా ఓపెన్ చేసిన, యూట్యూబ్ షార్ట్స్ ఓపెన్ చేసిన, డిఫరెంట్ వీడియోస్ వస్తున్నాయి హీరోలవి. అందరు హీరోలు వంటలు చేసినట్టు, లావ్ అయినట్టు, హీరోయిన్లు ఎత్తుకున్నట్టు, ఏఐ త్రూ కూడా చూస్తున్నాం. ఏఐలోనే వస్తున్నాయి. డిఫరెంట్గా హీరోలు ఏమైనా చేసేస్తున్నావు నువ్వు. ఆ హీరోలే మాట్లాడి వీడియోలు పెట్టినట్టు, ఆ సినిమా ఈ సినిమా ఎక్కడెక్కడ ఒక కట్ చేసి ఒక ట్రైలర్ రిలీజ్ చేసి ఈయన నెక్స్ట్ సినిమా ట్రైలర్ ఇదే అని పెట్టడం. అంటే కొన్ని ఫన్నీగా ఉంటాయి, కొన్ని పర్వాలేదు అనిపిస్తాయి, కొన్ని పరిమితికి మించి ఉంటే ఇబ్బంది ఉంటుంది ఎవరికైనా సరే. అందరూ మనుషులే కదా. ఎంత సినిమా స్టార్లు అయితే మాత్రం వాళ్ళ పర్సనల్ విషయాలన్నీ వీళ్ళకి ఎందుకు? ఏదేమైనా సినిమా వచ్చిందా చూడండి, ఓకే. మీకు అభిమానం బాగా ఉంటే టాటూలు కూడా వేసుకోండి, ఎవరు వద్దంటారు. సినిమా థియేటర్ దగ్గరికి వెళ్ళి కట్అవుట్లు వేస్తావు, దండలు వేస్తావు, పాలాభిషేకాలు చేసుకోండి, ఇట్స్ ఓకే, ఫైన్, నాట్ బ్యాడ్. బట్ అంతకు మించి నీకు ఆ హీరో నచ్చలేదు అనుకో, ఆ హీరోని రకరకాలుగా ట్రోల్ చేయడం, ఆ హెడ్ తీసుకెళ్ళి ఇంకో దేనికి తగిలియడం, న్యూడ్ బాడీలకి ఆ హెడ్ పెట్టేసి ఆనందించడం. కొన్ని సైట్స్లలో గే పోర్న్ సైట్స్ ఉంటాయి, లేకపోతే లెస్బియన్ పోర్న్ సైట్స్ ఉంటాయి. లెస్బియన్ పోర్న్స్ హీరోయిన్ ఫోటోలు పెట్టి వాళ్ళకి ఏదో చేసినట్టు, ఇద్దరు హీరోలను పెట్టి వీళ్ళ ఫోటోలు పెట్టి ఏదో చేసినట్టు, వీళ్ళకి మళ్ళీ వేరే హీరోయిన్స్తో వీళ్ళు ఏదో చేస్తున్నట్టుగా మళ్ళీ క్రియేట్ చేయడం. ఆ ఏ ఇచ్చేస్తుంది అడిగిన వెంటనే, అదో పిచ్చిది. వీడు ఎందుకు అడుగుతున్నాడో దానికి తెలియదు, దానికి క్రియేటివిటీ మీద మాత్రమే ఉంది, ఇంకా దానికి ఫీలింగ్స్ రాలా. దానికంటే ఒక ఫీలింగ్స్ వస్తే రోబోకి వచ్చినట్టు ఏది మంచి ఏది చెడో తెలిసేది. వీడు అడుగుతున్నాడు, ఇచ్చేస్తుంది. అండ్ అది ఇచ్చినా ఇవ్వకపోయినా వీడికి కూడా ఎడిటింగ్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి కూడా యాప్స్ డిఫరెంట్ పిచ్చి యాప్లు. ఇప్పుడు నువ్వు సాఫ్ట్వేర్ ఇంజనీర్వి, నీకు యాప్ సృష్టించగల ప్రతిభ ఉంది, సృష్టించి గూగుల్ ప్లే స్టోర్లో పెట్టావు. ఆ యాప్ నేను డౌన్లోడ్ చేసి దాంట్లో ఏం చేయాలి? ఆయన మొహానికి నీ బాడీ, నీ మొహానికి ఆయన బాడీ పెట్టుకోవాలి. నిజంగా అట్లా ఉన్నట్టుగా ఇచ్చేస్తావు. ఆ సాఫ్ట్వేర్ తయారు చేసినోడేమో చూడవా నేను ఎంత గొప్ప సాఫ్ట్వేర్ తయారు చేసినాడని ఫీల్ అయ్యి వదులుతున్నాడు. వాడే వాళ్ళేమో దాన్ని క్రైమ్గా యూజ్ చేస్తున్నారు. ఇంకా ఎట్లుంది తెలుసా, రాను రోజుల్లో ఏమవుతుందంటే, నేను నీకు వీడియో కాల్ చేస్తా, నువ్వు మా తమ్ముడివి, మా ఇంట్లో ఉన్నావు, నేను వీడియో కాల్ చేస్తా, ఇగో మీ అన్న మాట్లాడుతా, ఆ సూట్ కేసు ఇచ్చేరా ఆయనకి అని చెప్తా నేను. కానీ నేను చెప్పలా, గొంతు నాదే, వీడియో నాదే. ఓకే, మార్ఫింగ్ అయ్యి అది ఫేస్ అవుతుంది, అంతే కదా. సీసీటీవీ ఫుటేజ్లో కూడా మనుషుల్ని మార్చేస్తున్నారు. ఏం మార్చారు? అంత పెరిగిపోయింది టెక్నాలజీ. డీప్ ఫేక్ వీడియోలు వస్తున్నాయి, పిచ్చిగా వాడుతున్నారు. సరదాగా తీసుకున్నంత వరకు కూడా తీసుకుంటారు, కానీ మరీ అంటే ఇప్పుడు కార్టూన్స్ ఉంటాయి అబ్బా, అవి సరదాగా తీసుకుంటాం మనం. పెద్ద మోడీ మొహం వేస్తాడు, చేపల గాలం పట్టినట్టు, ఇంకేదో చేసినట్టు, వాళ్ళకి శారీస్ కట్టి, చాలా కార్టూనిస్టులు ఉన్నారు, మనం న్యూస్ పేపర్లో చూస్తాం. వాళ్ళు ఏదో పులి నోట్లో తలబెట్టినట్టు, ఈనాడు పేపర్లో కూడా స్టార్టింగ్ వచ్చేవి కార్టూన్లు. అవి బాగుంటాయి, సరదాగా ఉంటాయి అవి. కానీ ఇప్పుడు ఏఐ వచ్చిన తర్వాత మొత్తం అంత ఒక రకంగా తయారు చేసేస్తున్నారు. లేని మనిషిని సృష్టిస్తున్నాడు. మొన్న ఎన్టీఆర్ ఎక్సర్సైజ్ చేసే వీడియో బయటకు వచ్చింది, దాన్ని ఇంకో రకంగా ట్రోల్ చేశాడు. నెక్స్ట్ మొన్న ఆయన బావమర్దిది పెళ్లి ఫంక్షన్లో ఆయన కనిపిస్తే ఎందుకు ఈయన సన్నగా అయ్యాడు, ఈయనేమో ఇంజక్షన్లు వాడుతున్నాడు, ఈయనకేదో అయిపోయింది, రోగం వచ్చింది. నీకెందుకు అయ్యా బాబు, సినిమా వచ్చేవారు కాకుండా ఆ డైరెక్టర్ ఏ లుక్ ఇస్తే వాళ్ళు అలా తయారవుతారు. ఇప్పుడు దేవరా ఉంది, కొంచెం పెద్దగా కనబడడానికి అలా ఉన్నాడు, చిన్నపిల్లల కనబడడానికి సన్నమయ్యాడు. అంతెందుకు, అంతకుముందు ఎన్టీఆర్ లావే ఉండే ఆది సినిమా తర్వాత, సడన్గా రాజమౌళి నుంచి టర్న్ అయ్యాడు. క్రాంతి సంథింగ్ ఏదో మూవీ నుంచి. నెక్స్ట్ కూడా ఇంకా బోల్డన్ని సినిమాలు వస్తాయి, బోల్డన్ని లుక్కులు ఉంటాయి, డిఫరెంట్ గెటప్స్ ట్రై చేస్తూ ఉంటారు వాళ్ళు. అది వాళ్ళ ఇష్టం, వాళ్ళ డ్యూటీ అది కదా. నటుడు డ్యూటీ అది. కానీ ఆ నటనని
కెమెరాల్లో బంధించి థియేటర్లో రిలీజ్ చేసేంత వరకే. మీరు దాన్ని ఆ ఫోటోలన్నీ తీసుకొని ఏవేవేవో చేయడానికి కాదు వాళ్ళు నటించేది. సో ఇది పరిస్థితి. నాట్ ఓన్లీ ఎన్టీఆర్, అందరికీ అవసరమే ఇది. 2021లో ఒక చట్టం తీసుకొచ్చారు. దాని ప్రకారంగా వ్యక్తిగతంగా నీ పర్మిషన్ లేకుండా నీ ఫోటోలు, నీ వీడియోలు, నీకు సంబంధించి నీ పేరు ఉపయోగించి నేను ఏం చేయకూడదు అనేది ఒకటి ఉంది. ఆ రూల్ ప్రకారంగా అమితాబ్ బచ్చన్, ఐశ్వర్య రాయ్, అభిషేక్ బచ్చన్కి చాలామంది చేయించుకున్నారు గతంలో. మొన్న చిరంజీవి గారు, ఇప్పుడు ఎన్టీఆర్. సో సోషల్ మీడియాలో ఇక మీదట నువ్వు బిజినెస్, మొన్న చిరంజీవి పేరుతో బిజినెస్ ఉన్నా కూడా తీయించారు. ఏదో హోటల్ ఉండే చిరంజీవి హోటల్ అని. మంచైనా చెడైనా నాకు వద్దాంబా, నా పర్మిషన్ లేదు ఎవరేం చేయకండి ప్లీజ్, అది వాళ్ళు అడిగేది. అంటే ఒకసారి వదిలితే ఇష్టం ఉన్నట్టు అన్నీ చేసేస్తున్నారు. అంటే కోర్టుకి వెళ్ళాల్సిన రీజన్ ఏంటిదంటే, ఒక ఫ్యూ డేస్ బ్యాక్ ఒక ట్వీట్ చేశారు ఒక అతను. లైక్ ఎట్లా అంటే, ప్రభాస్ మూవీ, సలార్ మూవీ ఎన్టీఆర్ చేస్తే 1000 కోట్లు ఖచ్చితంగా వచ్చేది అని చెప్పేసి ఒక ట్వీట్ చేశారు. అదే రీజన్గా తీసుకొని కోర్టుకి వెళ్ళారంటారా? చిచ్చి అవి రూమర్స్. చాలా మంది వైరల్ చేస్తారు, పెద్ద విషయం కాదు. నీ ఫోటోలు నేను పిచ్చి పిచ్చిగా వీడియోలు తీసి వాడడమే దరిద్రం. అది చాలా తప్పు, చేయకూడదు. బట్ ఈ మధ్యకాలంలో అందరూ చేసేస్తున్నారు. క్రికెటర్ల ఫోటోలు, రాజకీయ నాయకుల ఫోటోలు. అంటే నీకెవరన్నా నచ్చినా నచ్చకపోయినా అదొక సరదా, వాడేదో క్రియేటివిటీ చూపిద్దాం అనుకుని అలా చేస్తున్నారు. కానీ వ్యక్తిగతంగా మనకి చూసినప్పుడు అరే ఏంటి వీళ్ళు ఇలా చేస్తున్నారు అనిపిస్తుంది, ఎవరికైనా అనిపిస్తుంది. ఇది మంచి ఆర్డర్. నాట్ ఓన్లీ ఎన్టీఆర్, అందరూ తెచ్చుకోవాలి. అందరూ తెచ్చుకుంటే అప్పుడు నీ పర్మిషన్ లేదు. నీకు ఇప్పుడు నీ మొహం వేసి నేను ఏదైనా బాగొచ్చు అబ్బా తమ్మునేల్లో, అవన్నీ నువ్వు చేసావని కాదు కదా, అట్లా ఉంటాయి. అండ్ నందమూరి అభిమానులు, ఎన్టీఆర్ ఫ్యాన్స్ వేరు, బాలయ్యకి ఎన్టీఆర్కి పడట్లేదు, వీళ్ళు మొహాలు తిప్పుకుంటారు, ఎవడికి నచ్చిన న్యూస్ వాడు రాస్తూ ఉంటాడు. నా గురించి నువ్వు వార్త రాయడానికి కూడా వీల్లేదు. నాకు అనిపిస్తే నేను ప్రెస్ మీట్ పెట్టి ఏదైనా చెప్తా, అప్పుడు రాసుకోండి, నేనేం చెప్తే రాసుకోండి. నా పర్మిషన్ లేకుండా నా పేరు వాడడం కానీ నా గురించి చేయడం కానీ తప్పు అని కోర్టు నుంచి ఆర్డర్ తెచ్చుకున్నాడు. ఇది చాలా మంచి ఆర్డర్, అందరూ తెచ్చుకోవాలి. ఓకే, థ్యాంక్ యూ అన్న. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.